ఏ మీటింగ్ కోసం వచ్చిల్లు ఇక్కడికి? మహిళ పావుల వడ్డీలు అవన్నీ ఈ విడుదల చేస్తుండ్రు సార్ అని ఇక్కడికి మీటింగ్ వచ్చినాం. రాలేవు ఇంకా రాలేవు. 2500 వచ్చినాయి. లేవు రాలేవండి. మహిళలకు 500కు గ్యాస్ వచ్చినాయా? రాలేదు. మరి ఉచిత బస్సు అయితే ఉన్నది. ఉచిత బస్సు ఒకటి ఉంది కానీ గ్యారంటీ మాప్ ఒకటి ఉంది, కరెంట్ మాప్ ఒకటి, ఉచిత బస్సు అంతే, అంతవరకే ఉంది. లేదు డబ్బులు ఏమి ఇవ్వలేదు. ఏముంది మాకు గరీబ్ వాళ్ళకి అన్ని చేస్తామని ఏం చేస్తున్నాడు ఒకటి ఫ్రీ బస్సులు పెట్టిండు, కరెంట్ పెట్టిండు అంతే. ఇయ్యలే ఇస్తా అంటుండు కానీ ఎప్పుడు ఇస్తాడు? పింఛని 3 వస్తున్నాయి కదా, 2000 వస్తున్నాయి. 4000 ఇస్తాను మరి వచ్చిన 4000 రాలే, గవే 2000 ఇస్తాను. అవే 2000 వస్తుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సభ దేనికి వచ్చిన అడుగుతాం? మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు సభలో అడుగుదాము, అందుకే వస్తుంది. అడగనీకే వస్తుంది, రమ్మంటే వచ్చినాము, చెప్పమంటే చెప్తాం. ఏమి ఇవ్వలే, ₹1 ఫ్రీ బస్సు పెట్టిండు, ఊరుకో బస్సు పెట్టిండు, వచ్చినాం రమ్మంటే అంతే. ఎట్లుంది మరి ఫ్రీ బస్ ఎట్లుంది? ఇవి ఉండదంటే గట్లనే. ఇప్పుడు మన ఊరికి వచ్చిందంటేనేమో మెల్లగా వస్తున్నాం. ఇప్పుడు పిరి అది అంటేనేమో కుచ్చుకుంటా ఓడే. ఇక ఏమంటా అంటే ఇప్పుడు మహిళలకు ఏమి ఇస్తాడో ఏం కథనో అడుగుతామనే వచ్చింది. ఇక పింఛన్లు లేవు, ఇండ్లు లేవు, గవిటి గురించి పెట్టినాం. మత్తగా పెడతాం, అవి తీసుకోపోతాను, అవి అయితలేవు పోతలేవు. రాలే ఇక అన్ని అడుగుతాం, ఇవే ఇళ్ళ గురించి అడుగుతాం, పింఛన్ల గురించి అడుగుతాం, లేనల్ల బతికేంది ఇవన్నీ అడుగుతాం. ఏడైనాం సార్, ఏడ కాదు, ఎక్కడ ఉన్నాం అక్కడనే ఉన్నాం. దాని ఇల్లు కూడా కొట్టిండు, ఇండ్లు ఇయ్యలేదు. మా ఒక్క మనిషికి 2000 ఎత్తా మీకు అని అన్నాడు. ఆ 2000 ఓ సీరియల్ తెచ్చినోడు కాదు, బతుకమ్మ పండుగ రైకలు తెచ్చినోడు కాదు, ఓ పైస ఇచ్చినోడు కాదు, ఓ పొలం ఇచ్చినోడు కాదు. మన పిల్లలు చదువుకునే తనకన్నా ఓ పైస పెట్టి ఏదన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సభ ఉందనే ఏ ఊరు నుంచి వచ్చినావు నువ్వు? చేరియాల మండలం. చేరియాల నుంచి వచ్చినావు ఎండగొట్టంగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటింటికి 2500 ఇస్తా అన్నాడు. రానే రాలే. కళ్యాణ లక్ష్మి వస్తుందా? ఏది లేదు. అత్తలే రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టినావా? పెట్టినాం, ఈ వరకు రాలే. నీకు లేదా రేషన్ కార్డు? మా కొడుకులకు లేదు. నువ్వు ఓలో కొట్టేసినావు? నేను ఈయనకే వేసిన. ఎవరికి? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి. ఇంకోళ్ళని ఉన్నారా? ఇక కేసీఆర్ ఉండే. కేసీఆర్ ఏం చేసిండు? ఆయన ఉండగా ఇంకా మంచిగా మారమాతలు చేసిండు, బతుకుదేరు పెట్టిండు, నీళ్లు ఉన్నాయి, పొలం పెట్టుకున్నాం, మంచిగా రైతులం బతికినాం అయ్యా. ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి మీటింగ్ వచ్చి కేసీఆర్ ని పోడుతే ఎట్లా మరి? ఇక ఏం పోడుతున్నాం అయ్యా, పోడుతున్నాం, ఇంత బతికినాం ఆయన ఉండగా అని అంటారు. రేవంత్ రెడ్డి మంచున్నదా? కేసీఆర్ చేసినప్పుడు మంచున్నారా? కేసీఆర్ ఉన్నప్పుడే ఇంకా నీళ్లు తెచ్చిండు అయ్యా. రేవంత్ రెడ్డి నీళ్లు లేవు, ఇప్పుడు ఎండిపోయినాయి అన్ని. ఇప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు 5000 వచ్చినాయి ఎకరానికి, నేను అత్తే 7500 ఇస్తా అన్నాడు. 2000 కలిపి ఎక్కువ ఇస్తా అంటుండు కదా. ఇస్తాడు కానీ ఇప్పుడు ఉన్నదే ఎండిపోయింది, అవి ఇస్తేది ఇవ్వకుంటేంది అయ్యా. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను, తులం బంగారం 80,000 1,80,000 ఇస్తాను. పిల్ల పుట్టగానే అప్పుడు కంచెలు పౌడర్ కంచెలు చీరలు కంచెలు రైకల కంచెలు అన్ని పంపిణీ, నేను పంపిస్తాడయ్యా. ఇస్తలే కేసీఆర్? ఏది ఇస్తలేడు. మరి ఎందుకు వచ్చినావు సభకి? ఏమి అంటే ఇప్పుడు అడుగుతామనే వచ్చినాం. చెప్తాం, చెప్తే ఏ పింఛన్ లేదు, మా ఇంట్లోనే లేదు, ఉప్పరి పని చేసుకుంటాం, కూలీలు పడుతున్నాయి. మరి ఎంత పడుతుంది రోజు? మేము ఆ పనే లేదు, మాది మున్సిపాలిటీ అయిపోయింది, అది కూడా పోయింది. అది కూడా పోయింది. మరి ఎట్లా ఉప్పరి పని, పార పని వస్తుందా మరి? మంచిగా ఏం మంచిగా 200 ఇచ్చేది ఉంటుంది, ఇస్తారు. పనులన్నీ దొరుకుతున్నాయి మరి? ఏం దొరుకుతుంది? ఏంది ఎండకు తెండు లేదా, నీళ్లు లేవా, మా అన్నం లేదా, ఏది లేదా. ఇగో పొద్దుగాల 8కి ఎక్కినాం బస్సు, 4 అవుతుంది, అన్నం లేదు ఏదో అన్నట్టు గడబుత్త కానీ తిన్నాం వచ్చినాం అయ్యా. బస్సులో ఎక్కిచ్చిర్రు వచ్చాయి. మీటింగ్ అన్నారు. మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
గ్రూప్ లో లీడర్ ని కాబట్టి కన్ఫర్మ్ గా రావాలి అన్నారు వచ్చేసినాం 6 పథకాల గ్యారెంటీ 6 గ్యారెంటీలు ఏందండి నీకు మాకు ఏది రాలేదు రేషన్ కార్డు కూడా అప్లై చేసినాం రేషన్ కార్డు కూడా లేదు ప్రతి దానికి రేషన్ కార్డు లింక్ పెడితే రేషన్ కార్డు లేని వాళ్ళే పోవాలి ఇప్పుడు గతంలో అనుకున్నారా ప్రచారంలో నేను అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు ఇస్తాను మహాలక్ష్మి పథకం కింద 2500 కావచ్చు 500 గ్యాస్ అంటే ఇట్లాంటివి చెప్పిండు మరి ఇట్లాంటి వచ్చినాయా రాలేవు మరి ఇప్పుడు మీటింగ్ దేనికోసం వచ్చింది మీరు దేనికోసం అంటే రావాలని ఖచ్చితంగా అన్నారు కాబట్టి వచ్చినాం ఎవరన్నారు మహిళా దినోత్సవం తరపున కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు మీ ఊళ్ళో మీకేమని చెప్పిండు పార్టీ మీటింగ్ రావాలని మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవం తరపున డాక్రా గ్రూప్ తరపున వచ్చినాం మేము 6 గ్యారెంటీలు అందినాయి నీకు 6 గ్యారెంటీలు లేవు ఏం లేవు ఇండ్లు ఇస్తానని ఇండ్లు లేవు ఎవ్వి లేవు ఇది వారకు ఇండ్లు లేవు ఇస్తామని అన్నాడు 6 పథకాలు అన్నాడు 6 పథకాలు లేవు మరి 6 పథకాలు రాదు మరి రేవంత్ రెడ్డి సభకి ఎందుకు వచ్చినావు నువ్వు ఇక సభ కంటే ఇప్పుడు రావాల్సింది కదా సార్ ఇప్పుడు మహిళల గురించి ఏం చెప్తాడో ఏం కదా అడుగుతామని వచ్చినాం అప్లికేషన్ పెట్టుకున్నావు పెట్టుకున్నాం పెట్టినావు నువ్వు ఇల్లు ఇంద్రా మిల్లు పెట్టుకున్నాం మా ఆయన గుడ్డోడు మా ఆయన గుడ్డను పట్టుకొని పెన్షన్ ఇస్తా అన్నాడు ఏవి లేవు ఏవి పెట్టరే ఏవి లేవు మరి ఏం చేస్తాడో ఏం కథ అర్థమైతుంది అంటుండు మరి రానుల పరిస్థితి ఎట్లా వచ్చిన వాళ్ళకే ఇస్తా అని వాళ్ళకు పెంచుతా అంటుండు ఇప్పుడు మీ ఊళ్ళో ఎంత మందికి పింఛన్లు వస్తాయి చాలా మందికి వస్తాయి అంటే ఇప్పుడు 99% ఇప్పుడు కొత్తగా 4000 కొత్తగా ఏం లేవు 4000 లేవు పాత అన్ని పనులు వచ్చి కూలిపోయి ఇప్పుడు ఏం కూలి చేసుకొని బతికే వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి ఇప్పుడు మామూలుగా ల్యాండ్ ఉండి ఇండ్లు ఉండి వాళ్ళకి ఇండ్లు శాంక్షన్ చేయొద్దు ఎవరైనా ఇప్పుడు అధికారులు ఉంటారు కదా వార్డు నెంబర్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఎవరికి ఉంది ఎవరికి లేదు కూలి చేసుకుంటారు ఎవరు వీళ్ళు మామూలు మాకు ఏం లేదు అప్లికేషన్ పెట్టుకుని ఇంద్రమ్మ మన ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నాం ఏమేమి రాసిందంటే ఏమేమి అప్లికేషన్ మేము ల్యాండ్ జాగా లేదని పెట్టినాము ఇల్లు లేదని పెట్టినాము ఇంద్రమ్మ మిల్లుకి అయితే అప్లై చేసుకున్నాము మాకు రాలేదు అంటే మేము జాగా లేదని పెట్టినాము మాకు రాలేదు మహాలక్ష్మి పథకంగా మీకు ఏమన్నా నచ్చినాయి 2500 ఇస్తా అన్నారు మరి ఇక ఏడాది ఇంకా రాలేదు ఎలక్షన్ వేదికగా మన రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే తెలంగాణలో ఉన్న మహిళలందరికీ ఇచ్చినామన్నారు మీ తెలంగాణనే కదా తెలంగాణ మీకు ఏమన్నా అందినాయా మాకు ఏం అందలేదు ఇంతవరకు మాకు ఏం అందలే ఇండ్లు ఇప్పుడు మా ఊళ్ళో కూడా ఏ పథకం అందలేదా ఈ గ్యాస్ వచ్చింది కానీ గ్యాస్ పైసలు పడతలేవు కదా పడుతున్నాయని ఇప్పుడు ఏడా ఇచ్చిన పోస్టల్ రవ్వే ఉన్నాయి కదా పడతలేవు మాకు నేను అబద్ధం చెప్తున్నాను మరి మీ కళ్ళకైతే పోస్టల్ పడతలేవు 500 అని అమలు చేసిండు కానీ పడతలేవు డబ్బులు పడతలేవు ఇంకా ఇక్కడేమోనే ఆశ కొంతమందికి చిగురుస్తుంది పొలం ఏమన్నా ఉందా ఏం లేదు ఉండమంటే ఇల్లు కూడా లేదు మాకు అప్లికేషన్ పెట్టినాము 99% ఉన్న వాళ్ళకే ఇల్లు ఉన్న వాళ్ళకే ఇచ్చిర్రు లేని వాళ్ళకే ఏం లేదు పేరు వచ్చినాయి మీ ఊర్లో కానీ ఇంద్ర మిల్లు పేరు ఇంద్ర మిల్ అంటే లోన్ శాంక్షన్ అయింది ఎంత మంది వచ్చినాయి అట్లా 35 మంది ఆ 35 మందికి అంటే భూములు ఉన్నాయా భూములు ఉన్నాయి జాగాలు ఉన్నాయి లాస్ట్ डिले में मेरा साउंड सुनाई दे रहा ఉన్న వాళ్ళకే వచ్చినాయి లేని వాళ్ళకి ఏం రాలేదు అయితే సేఫ్ ఉన్నాయి మిగతా అయితే బస్ లో కొట్టుకుంటున్నా నేను వీడియోలు వస్తున్నాయి ఇప్పుడు చాలా మంది అంటే మేము లేడీస్ కూడా కొంచెము మాకు ఫ్రీ పెట్టిండు కాబట్టి మనము ఎందుకు ఉపయోగించుకోవాలంటే మనకి ఏదైనా అవసరానికి ఉపయోగించుకోవాలి కొత్తగా పనికి మాష కూడా పోవద్దు కొట్టుకోవద్దు